అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం చూసుకుంటే పార్లమెంట్లో కూడా ఆమోదం వచ్చింది. మొత్తం తెలిపారు ఏంటంటే జమిలీ ఎన్నికలు ఒకవేళ వస్తే 2034లో స్టార్ట్ అవుద్దని చెప్పి చాలా క్లియర్ కట్గా ఒక సందేశం జారీ చేశారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా 2027లోనే ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ఈసారి మేము కొట్టే దెబ్బకి కూటమి గజగజ వణికిపోతుంది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తాడు, ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుని గెలవమని చూద్దామని చెప్పి సవాలు విసురుతున్నాడు. జస్ట్ నిన్న కూడా ఆ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడిన అంశంలో కూడా ఇది ఎక్కువగా మాట్లాడాడు. ఏంటన్నా అసలు అక్కడ జమిలీ లేని దాన్నే ఉందని ఊహించుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకున్నారు దీన్ని బట్టి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మురిగే కుక్క కరవదనే సామెత మీకు తెలుసు కదా. మొన్న ఎన్నికల్లో మురిగారు. 175/175 వై నాట్ 175, వై నాట్ 175 అన్నారు. ప్రజలు వై నాట్ ప్రతిపక్ష హోదా అన్నారు. ఈరోజు దిక్కులేని పరిస్థితిలో పడ్డాడు. సో అలాంటి వ్యక్తి ఈరోజు అక్కడ జమిలీ ఎన్నిక ఆల్రెడీ పిఆర్సీకి వెళ్ళింది, అక్కడ ఆమోదం జరగాలి, ఆ తర్వాత జమిలీ గురించి డిస్కషన్. ఎందుకంటే గతంలో ఎన్నో సందర్భాల్లో జమిలీ ఎన్నికలు జరపాలి అనుకున్నప్పుడు కేంద్రం క్యాబినెట్ మీటింగ్లో ఓకే చేసుకునేవాళ్ళు. పార్లమెంట్కి వెళ్ళేసరికి అక్కడ బలం సరిపోక అది వెనక్కి తగ్గేది. లేదా ఒకవేళ పార్లమెంట్లో ఓకే అయినా ఆ తర్వాత జరగాల్సిన పరిణామాల దగ్గర పూర్తి స్థాయిలో జరిగేది కదా, ఆగిపోయేది. సో ఈరోజు కూడా ఎప్పుడైతే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జమిలీ 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 అని చెప్పి ప్రజల్లోకి ఆ టాపిక్ని తీసుకెళ్ళిందో, మూడోసారి గెలిచిన తర్వాత గెలవంగానే జమిలీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం అనేది మనం చూస్తున్నాం. ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో దాన్ని ఆమోదం తెలిపారు, పార్లమెంట్లోనూ ఆమోదం తెలిపారు, ఇక రాజ్యసభలో బలం లేదు. అదేవిధంగా మరి బలం లేనప్పుడు దాన్ని ఆమోదించుకునేది ఎలా? ఇక ఆప్షన్ లేక పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల నుంచి మెంబర్స్ని అందులో పెట్టి సో వాళ్ళ ద్వారా దీన్ని పాస్ చేయిస్తారా చేయించరా అనేది వచ్చే రోజుల్లో తెలుస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి అంశం తీసుకుందాం. మొన్నటి వరకునేమో జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, 2027లోనే ఎన్నికలు వస్తాయి, మనం మళ్ళీ అధికారంలో రాబోతున్నాం అని చెప్పి భయంతో గజగజలాడిపోతూ వెనక్కి తగ్గిన వైసీపీ శ్రేణుల్లో కొంతవరకు బలం లేదంటే ధైర్యం నింపే ప్రయత్నం చేసినా అది పూర్తి స్థాయిలో సత్ఫలితాలను ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అదేలోపు విజయసాయిరెడ్డి గారు కూడా వచ్చి అరే 2027లోనే ఎన్నికలు వస్తున్నాయి, ఎవరెన్ని చెప్పినా మనం గెలవబోతున్నాం 27లోనే అని చెప్పి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేశారు. కట్ చేస్తే ఏమైంది? ఓకే, క్యాబినెట్ ఆమోదం పొందింది, పార్లమెంట్లో ఆమోదం పొందింది, పిఆర్సీ ఆమోదం పొందితే ఆ జమిలీ ఎన్నికలు ఇక సాధారణం. కానీ ఒకవేళ జమిలీ ఎన్నికలు జరిగితే 2029లో జరపడానికి వీలు లేదు, ఎందుకంటే దానికి కావాల్సిన ప్రాసెస్ అంతా ఆ సమయానికి పూర్తవ్వదు. సో అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఒకేసారి జరగాలి అంటే అది కేవలం 2034లో మాత్రమే సాధ్యమవుతుంది అనేది ఈ జమిలీ ఎన్నిక సంబంధించిన అంశం పార్లమెంట్లో డిస్కషన్ వచ్చిన సందర్భంలో అందులో పొందుపరిచిన అంశం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలు కూడా ఉన్నారు కదా అక్కడ, వాళ్ళు చూశారు కదా. మరి చూసిన తర్వాత కూడా 2027లోనే ఎన్నికలు వస్తాయి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అంటే ఆయన అబద్ధాన్ని కూడా ఎంత బలంగా చెప్పగలుగుతున్నారో చూసారా. ఎందుకంటే గతంలో ఆయన మీద కోడికత్తి జరిగిన లేదంటే మొన్న ఎన్నికల్లో రాయితో దాడి జరిగింది, మమ్మల్ని ప్రతిపక్ష పార్టీ వాళ్ళే కొట్టారు అని చెప్పి ప్రజలకి తెలుసు నిజాలు. కానీ ప్రజల్ని ఆయన చెప్పిందే నిజమనేలా నమ్మించాడు చూసారా. ఎంత ఆర్ట్, ఎంత టాలెంట్ ఉండాలి దాంట్లో. సో అదే ఇప్పుడు కూడా ఆయన ఫాలో అవుతూ ఉన్నాడు అనమాట. జమిలీ ఎన్నికల కాన్సెప్ట్ ఏమో చాలా క్లియర్ కట్గా ఉంది. సరే, ఆమోదం పొందదా అనేది పక్కన పెట్టేద్దాం. పొందిన ఆమోదం తెలిపినా తెలపకపోయినా ఆ బిల్ అనేది ఒకవేళ ఎన్నిక జరిగితే జమిలీ ఎన్నిక జరగాల్సిన పరిస్థితి వస్తే 27 29లోనో సాధ్యపడదు, 34 అనేది చాలా క్లియర్గా చెప్పాక వీళ్ళు ఇక వాళ్ళ మైండ్ ఫ్యూజులు ఎగిరిపోయినాయండి. ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియక ఇంకా దాన్నే పట్టుకుని అప్పుడు ఎన్నిక వస్తాయి, మనమే గెలుస్తున్నాం, మళ్ళీ మనదే అధికారం, తమ్ముళ్ళు అది చేయండి ఇది చేయండి ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పి హడావిడి చేసి ఈరోజు ఏం చేశారండి,
11వ తారీఖున జరగాల్సిన ధర్నాన్ని 13కి పోస్ట్పోన్ చేశారు. 27ది మాత్రం కంటిన్యూ చేశారు జనాలు రాకపోయినా. రేపు 3వ తారీఖున జరగాల్సిన ఆ తతంగాన్నంతా ఎప్పుడో నెలాఖరికి జనవరి నెలాఖరికి పోస్ట్పోన్ చేసుకున్నారు. అంటే ఎంత భయపడుతున్నారో చూస్తున్నారా? అది కనిపిస్తుంది కదా. సో ఇంకా ఈ జమిలీ గురించి మనం ఆలోచించి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఎవరికి ఉపయోగం చెప్పండి? జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తాడు, మనం ఒకటి చెప్తాం, కేంద్రం ఒకటి చెప్పుద్ది. ఇక్కడ కంపేర్ చేసుకుంటే మనం చెప్పేది కేంద్రం చెప్పేది ఒకటే కనిపిస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో లేకపోతే ఆయన ఏ సోర్స్తో 27లోని ఎన్నికలు జరుగుతాయని చెప్తా ఉన్నాడు? అంటే ఈయన గత 5 ఏళ్లలో సంపాదించుకుని లండన్ వెళ్ళి దాచుకున్నాడు చూసారా? ఆ డబ్బుతో ఏమన్నా ఎన్నికలు జరుపుతారా 27లో? ఈయన సొంతంగా ఆయన పేరు ఏదో ఉందండి, నిత్యానంద స్వామి అని ఉండేవాడు. ఆయన మీద ఈ సెక్సువల్ హెరాస్మెంట్ కేసులు వచ్చిన తర్వాత, అరెస్ట్ చేసిన తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి దేశం వదిలి పారిపోయి ఎక్కడో ఒక ఐలాండ్ కొనుక్కుని దానికి ఒక పేరు పెట్టుకుని దానికి ఒక చట్టం చేసుకుని దాంట్లో ఒక రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ దర్జాగా బతుకుతున్నాడు. బయట ప్రపంచం నుంచి ఎవరూ అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి నిత్యానంద ఒక రూల్ పాస్ చేసుకున్నాడు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిత్యానంద దారిలోనే భారతదేశంలోనే లేదంటే ఆంధ్ర రాష్ట్రాన్నే తనకి సొంత ఐలాండ్గా మలుచుకుని తన దగ్గర ఉన్న డబ్బుతో తన సొంత రాజ్యాంగాన్ని సృష్టించుకుని తన సొంత రౌడీ సిస్టమ్ అంతా కూడా పెట్టుకుని బయట ప్రపంచాన్ని అంటే భారతదేశంలో ఉన్న మిగిలిన రాజకీయ పార్టీలని లేదంటే భారతదేశ రాజ్యాంగం పరంగా చట్టం పరంగా జరుగుతున్న అంశాలను బెదిరించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈయన గుప్పిట్లోకి తీసుకుని అసలు 1 నేషన్ 1 ఎలక్షన్ లాగా 1 లీడర్ 1 స్టేట్ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తాడా? అంటే మరి ఎందుకు ఆయన 2027లోని ఎన్నికలు జరుగుతాయి జమిలీ ఎన్నికలు అని చెప్పి ఇప్పటికీ అంత బలంగా చెప్తా ఉన్నాడు? రాష్ట్రాన్ని రౌడీ రాజ్యం చేసేసి రౌడీలతో రాష్ట్రం అంతా నింపేసి నోరెత్తి మాట్లాడే మాలాంటి వాళ్ళని హత్యలు చేసి అందరి నోళ్ళు మోపిద్దాం అనుకుంటున్నాడా? మరి ఏ ధైర్యంతో ఆయన 2027 ఎన్నికలు అంటా ఉన్నాడు? ఎవరికి తెలుసు? ఈ రోజుకి కూడా జమిలీ ఎన్నిక జరుగుతుందా జరగదా అనేది ఎవరికి క్లారిటీ లేదు. ఈవెన్ నరేంద్ర మోదీకే క్లారిటీ లేదు ఈరోజు జమిలీ ఎన్నిక జరుగుద్దా జరగదా అనేది. మరి జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ ఎలా చెప్తా ఉన్నారు? ఒకవేళ జరిగిన 34లోనే 27, 29లో జరగదు అని చెప్పి అంత గట్టిగా చెప్పాక కూడా వీళ్ళు ఏ ధైర్యంతో చెప్తా ఉన్నారు? నిత్యానంద లేక వీళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని కబ్జా చేసుకుని ఉన్న ప్రభుత్వాలని పడదోసేసి ఇది భయానకమైన వాతావరణం సృష్టించేసి దౌర్జన్యంగా పడగొట్టేసి వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుని పాకిస్తాన్, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాగా తాలిబాన్ లాగా తయారయ్యి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈయన గుప్పిట్లో పెట్టుకుని రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలాలనుకుంటా ఉన్నాడా? ప్రజలు దానికి అంగీకరిస్తారా? దానికి ఒప్పుకుంటారా? నువ్వు గత 5 ఏళ్ళలో చేసిన అరాచకాలు తట్టుకోలేకే కదా జగన్మోహన్ రెడ్డి నీకు ఈరోజు 11 ఇచ్చింది, 11 మోహన్ రెడ్డి అని పేరు పెట్టింది నీకు. అయినా బుద్ధి రాకుండా ఇప్పటికీ ప్రజల మీద నువ్వు అనుకున్న అబద్ధాన్నే నిజం చేసే విధంగా ప్రజల మీద రుద్దాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించుకోండి. ఖచ్చితంగా జమిలీ ఎన్నికల మీద అయితే ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది 34 అనేది. మరి మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోతే మీ సోర్స్ ఆఫ్ ఏమంటారు దాన్ని ఆ ఇన్ఫర్మేషను మరి మీకు ఎక్కడి నుంచి వచ్చిందో మాకైతే తెలీదు. ప్రజలైతే మిమ్మల్ని నమ్మే పరిస్థితులు అయితే అస్సలు లేరు. మీరు అలా చెప్పుకుని ఇప్పటికే ఆత్మలతో మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఇది ఉంది మీ మీద, ఒక వాదన ఉంది మీ గురించి. ఇక వచ్చే రోజుల్లో వీడు పిచ్చోడు అయిపోయాడు రా బాబు, వాళ్ళలో వాడు ఏదో పిచ్చ పాటిగా మాట్లాడుకుంటాడు, వాడి గురించి మనం ఎందుకులే ఎంతసేపు డిస్కషన్ చేయడం అని చెప్పి ప్రజలు రాను మీ గురించి అసలు మాట్లాడుకోవడం మానేస్తారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకడు ఉండేవాడని కూడా మర్చిపోతారు.